ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్య యోగము శ్లోకము 22. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. శ్రీ గురుభ్యో నమః. 22వ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలించినట్లయితే, వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. అన్యాని సంయాతి నవాని దేహి. భగవంతుల వారు మన నిత్య జీవితంలో జరిగే ఒక చక్కని ఉపమానాన్ని చూపిస్తూ దేహతత్వము అశాశ్వతము అనేసి, ఆత్మతత్వము శాశ్వతము అనేసి నిరూపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పునర్జన్మ సిద్ధాంతాన్ని పక్కాగా నిరూపిస్తూ ఉన్నారు. మన జీవితంలో మనకు ప్రతి ఒక్కరికి అనుభవమే. రకరకాల పరిస్థితులలో రకరకాల వస్త్రాలు ధరిస్తూ ఉంటాము. దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన వస్త్రాలు, పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు ఒక రకమైన వస్త్రాలు, పుట్టినరోజు పండగలు వస్తే ఒక రకమైన వస్త్రాలు, ఇలా రకరకాల పరిస్థితులలో రకరకాల వస్త్రాలు ధరిస్తూ ఉంటాము. ఈ వస్త్రాలను మార్చుకునేటప్పుడు మనకు ఎటువంటి బాధ ఉండదు. పైపెచ్చు సంతోషం ఉంటుంది. నూతన వస్త్రములు వస్తూ ఉన్నాయి కదా, ఇంకా సంతోషం ఉంటుంది. అద్దముల ముందు గంటల గంటలు నిలబడి చూసుకుంటూ ఉంటాము. ఇంకా సెల్ఫీలు తీసుకొని ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా బాగుంది కాబట్టి ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో మనము పోస్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఈ వస్త్రాలు మారిపోతున్నాయి కానీ దేహం అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి కొత్త వస్త్రాలు వచ్చేటప్పుడు ఎంతో సంతోషపడుతూ ఉన్నాము. భగవంతుల వారు ఏమంటున్నారంటే, ఇదే విధంగా ఆత్మ రకరకాల వస్త్రాలను ధరిస్తూ ఉంటుంది. ఈ దేహానికి ఒక నియమిత కాలం అంటూ ఉంటుంది. ఆ కాలం అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆత్మ ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉన్నత శరీరాలను ధరిస్తూ ఉంటుందన్నమాట. ఉదాహరణగా మనము ఒక తరగతిలో నుంచి ఇంకొక తరగతిలోకి వెళుతూ ఉంటాము. పాత తరగతుల్లో నుంచి మనం కొత్త తరగతులలోకి వచ్చేటప్పుడు పాత తరగతులను మనం వదిలేస్తున్నామే అని బాధపడము. ఎందుకు బాధపడము అంటే, ఉన్నత స్థితులలోకి పోతున్నాము, ఉన్నత తరగతుల్లోకి పోతున్నాము అనేసి చక్కగా మంచి ఉద్యోగం వస్తుంది, ఇంకా పై పై స్థాయిలకు వెళ్తే సంతోషపడుతూ ఉంటాము. అదేవిధంగా భగవంతుల వారు ఏమంటున్నారంటే, మరణము, ఈ దేహ పతనము అనేది అక్కడికి అయిపోవడం లేదు. జీవితము ఫుల్ స్టాప్ కాదు, కామా మాత్రమే. దేహాంతర ప్రాప్తి కూడా ఉంది. మరలా ఒక కొత్త దేహాన్ని ధరిస్తూ ఉంటాము అనేసి భగవంతుల వారు చెప్తూ ఉన్నారు. అయితే సాధారణంగా మనకు దుఃఖం ఎందుకు కలుగుతూ ఉంటుందంటే, 1వ తరగతి నుంచి పై తరగతులకు వెళ్ళేటప్పుడు నేను అనే స్మరణ మనకు చక్కగా ఉంటుంది. మన స్నేహితులు మనతోనే ఉంటారు, మన తల్లిదండ్రి, మన బంధువులు, మన సోదరులు మనతోనే ఉంటారు కాబట్టి మనకు దిగులు అనేవి ఉండదు. ఈ దేహంతో కొన్ని బంధాలు ఉంటాయి కాబట్టి వాటి స్మృతులు మనకు అలాగే ఉంటాయి. నా భార్య, పిల్లలు, భూమి, బంగారము, వస్తు వనక ఇవన్నీ కూడా మనకు గుర్తుంటాయి అన్నమాట. కాబట్టి మనకు బాధ ఉండదు. కానీ మరణము అని తలుచుకోగానే, మరణించిన వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతో మంది వెళ్ళిపోవడం మనం చూసాము. ఎవరు కూడా తిరిగి వచ్చినట్టు దాఖలాలు లేవు. కాబట్టి మరణంతో జీవితం ఇంకా ఆఖరా. కాబట్టి నేను సంపాదించుకున్న ధనము, నా భార్య లేదా భర్త, పిల్లలు, నా భూములు, నా ఇళ్ళు నేను ఎంతో ప్రేమతో కట్టించుకున్నాను. ఈ శరీరం అందమైన శరీరము, చిన్నప్పటి నుంచి అందంగా తయారు చేసుకున్నాను. ఇవన్నీ భావనలు నశించిపోతుందని దుఃఖం కలుగుతుంది. భగవానుల వారు ఏమంటున్నారంటే, దుఃఖము చెందాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఎన్నో దేహాలు, అవి వందలు కావచ్చు, వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్ల దేహాలు మారిపోయాయి. ఇంకా కూడా ఎన్నో లక్షల కోట్ల దేహాలను మారుస్తూ ఉంటావు, మారిపోతూ ఉంటాయి వస్త్రములు మార్చినట్టు. కాబట్టి లోపల ఆత్మ మాత్రము శాశ్వతము. నువ్వేం గుర్తుపెట్టుకుంటావంటే, ఆత్మ శాశ్వతము అని గుర్తుపెట్టుకో, దేహాలు శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకో అనేసి భగవానుల వారు ఆత్మతత్వాన్ని సపరేట్ గాను, దేహతత్వాన్ని సపరేట్ గాను
చెప్తూ ఉన్నారనమాట. అందుకే నేను ఎవరు అనేసి ప్రశ్న వేసుకోమంటారు రమణ భగవానుల వారు. నేను ఎవరు? నేను ఈ దేహాన్నా, కనిపించే దేహాన్నా, నా యొక్క ఇంద్రియాలా, లేదా మనస్సా, ఏమిటి ఇదంతా ఏమిటి? నేను ఎవరు అని తెలుసుకునే క్రమంలో మన లోపలకు పోతూ ఉంటే క్రమక్రమంగా నేను ఎవరు అనే తత్వాన్ని తెలుసుకుంటామనేసి రమణ భగవానుల వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మనము రెండింటిని విడతీసుకోవాలని గత శ్లోకంలో చెప్పబడింది. అశాశ్వతమైన దేహము ఏది వెళ్ళిపోతూ ఉంది, శాశ్వతంగా లోపల ఏది ఉంటుంది అనేసి మనము విచక్షణా జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇలా తెలుసుకోవాలి అంటే శరీర తత్వాలు కూడా తెలియాలి కదా! స్థూల శరీరం అంటే ఏంటి? 24 తత్వాలు స్థూల శరీరంలో ఏమున్నాయి? ఇందులో సప్త ధాతువులు ఏ విధంగా ఉన్నాయి? ఇందులో వాయువులు ఏ విధంగా ఉన్నాయి? అలాగే దీని లోపల 19 తత్వాలతో సూక్ష్మ శరీరం ఏ విధంగా ఉంది? ఈ సూక్ష్మ శరీరంలో 72,000 నాడులు ఏ విధంగా ఉన్నాయి? ఇందులో 6 చక్రాలు ఏ విధంగా అమరి ఉన్నాయి? వాటిలో శక్తి ధారలు ఏ విధంగా ఉన్నాయి? ఆధ్యాత్మికంగా ముందుకు పోయేటప్పుడు ఈ చక్రాలు ఒక్కొక్క స్థాయి దాటుకుంటూ ఎలా వెళుతూ ఉంటాయి? మన లోపల ఉండే ఆ బ్రహ్మ గంధ్రి మూలాధారంలో ఎలా ఉంది? హృదయ స్థానంలో విష్ణు గ్రంథి ఎలా ఉంది? ఆజ్ఞా చక్రంలో ఆ యొక్క రుద్ర గ్రంథి ఎలా ఉంది? వీటన్నిటిని ఛేదించుకొని చివరికి సహస్రారంలోకి ఎలా వెళ్ళాలి? ఇదంతా సూక్ష్మ శరీరంలో జరుగుతూ ఉంటుంది. దాన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత కారణ శరీరం ఒకటుంటుంది. ఈ కారణ శరీరం అనే అజ్ఞానాన్ని ఎలా దాటుకోవాలి? నేను ఈ యొక్క స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము కాదు, వీటి అతీతమైన ఆత్మతత్వాన్ని అన్నీ తెలుసుకోవాలి అన్నమాట. అందుకే మనకు ఆత్మబోధలో శంకర భగవత్పాదుల వారు ఇక్కడ ఒక మంచి మాట చెప్పడం జరిగిందనమాట. వారేం చెప్తారంటే ఇక్కడ స్థూల శరీరం గురించి చెప్తారు 19 తత్వాలు, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం 24 తత్వాలు, సూక్ష్మ శరీరం 19 తత్వాలు, కారణ శరీరం గురించి చెప్తూ ఇంకా 2 విషయాల గురించి చెప్తారు. అంటే 5 విషయాలు మొత్తం చెప్తారు. స్థూలము, సూక్ష్మము, కారణం తర్వాత బింబము, ప్రతిబింబ చైతన్యము ఉంటుందనేసి శంకర భగవత్పాదుల వారు ఆత్మబోధలో చెప్పడం జరిగిందనమాట. బింబము, ప్రతిబింబము అర్థము కావాలి అంటే, బింబము అంటే సూర్య భగవానుల వారిని ఉదాహరణగా తీసుకుంటే ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటారు. ప్రతిబింబం వచ్చేసి ఒక అద్దంలో లేదా ఒక సెలయేరులో పడినప్పుడు కింద ప్రతిఫలిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఉండేది ఒకే ఒక ఆత్మ సర్వత్రా ఉండే ఆత్మతత్వం ఏమవుతుందంటే ఆ యొక్క బింబ చైతన్యముగా ఉంటుంది. మన లోపల పడినప్పుడు ఏమవుతుందంటే అది ప్రతిబింబం లాగా ఉంటుందన్నమాట. ఈ ప్రతిబింబానికి ఏమవుతూ ఉంటాయంటే సూక్ష్మ శరీరంలో ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఈ యొక్క అంతఃకరణ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ చుట్టుకొని ఉంటాయి. దేని ద్వారా ఉంటాయి? ఈ ప్రతిబింబ చైతన్యానికి చుట్టుకొని ఉండడం ద్వారా ఇతను ఏమనుకుంటూ ఉన్నాడంటే నేను జీవుడు అనుకుంటూ ఉన్నాడనమాట. అంటే ఇక్కడ ఏమనుకోవాలి? మనకు సూక్ష్మ శరీరం ఉంటుంది, లోపల కారణ శరీరం ఉంటుంది, ఒక ప్రతిబింబ చైతన్యం ఉంటుంది. ఈ మూడింటిని కలిపి జీవుడు లేదా జీవాత్మ అంటూ ఉంటారు. బయట ఉండే స్థూల దేహం పడిపోతూ ఉంటుంది. రక్త మాంసములతో ఉండే స్థూల దేహము పడిపోతూ ఉంటుంది. లోపల సూక్ష్మ దేహము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యము, ఈ మూడింటిని జీవాత్మ అంటూ ఉంటారు. ఇది అనేక రకాలుగా ప్రయాణిస్తూ ఉంటుంది. మనము చేసుకున్న పుణ్య పాప కర్మలను అనుసరించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళడము లేదా అధోలోకాలకు వెళ్ళడము జరుగుతూ ఉంటుంది. లేదా మనము ఇంకా రకరకాల కర్మలు చేసి ఉంటే ఆ యొక్క శరీరాలు కూడా ప్రాప్తమవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మరణించిన తర్వాత మన పుణ్య పాప కర్మలను అనుసరించి మనకు దివ్య దేహాలు రావాలి అని రాసి పెట్టి ఉంటే దివ్య దేహాలు వస్తాయి. ఈ రాసి పెట్టుకుంటే అంటే మన కర్మ ద్వారానే జరుగుతూ ఉంటుంది. మనకు ఏ దేహము కావాలి అని మనకు మనమే డిసైడ్ చేసుకుంటాము. లేదా తిరియక్ జంతువులు అంటే పక్షులు లేదా పురుగులు లాంటి జీవితాలని మనం వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వస్త్రము అనే దానికి బాగా చక్కగా అర్థం ఎలా చెప్పుకోవచ్చు అంటే మనం పుణ్యకర్మ బాగా చేసి ఉంటే చక్కని వస్త్రాన్ని ధరించవచ్చు. అంటే దివ్య దేహాలను ధరించవచ్చు. ఒక సూట్ అనమాట. దివ్య దేహము లాంటి సూట్ వేసుకోవచ్చు ఆత్మకి. లేదా పాపాలు ఎక్కువ చేసుకుంటే కప్పదో, పురుగుదో, పాముదో అలాంటి సూట్ వేసుకోవచ్చు అనమాట. ఎలాంటి వస్త్రాన్ని ధరించాలి అనేది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. మంచి వస్త్రాలను ధరించాలా లేదా ఇలాంటి వస్త్రాలను ధరించాలా అనేది మన చేతుల్లో ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎలాంటి వస్త్రాలను ధరించాలో మనకు మనమే డిసైడ్ చేసుకోవాలి. మనం ఇంతకు ముందు ఒక మాట చెప్పుకొని ఉన్నాము. జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతంలో పరమహంస సత్యానంద స్వాముల వారు ఒక చక్కని మాట చెప్పారు. చిత్రగుప్త పటము అనేది మన లోపలే ఉంటుందనేసి వారు చెప్పారనమాట. వారి గ్రంథంలో ఉంటుంది. మనము కూడా పలుమార్లు చెప్పుకొని ఉన్నాము.
అంటే మరణించేటప్పుడు మన లోపల గుప్తము అంటే రహస్యముగా ఒక చిత్రపటం ఉంటుందంట. చిత్రపటం మన లోపల ఉంటుంది. మనము పుట్టినప్పటి నుంచి మన జ్ఞాపకాలలో ఏమైతే ఉన్నాయో, ఎవరి మీద ఇష్టంగా ఉంటుందో, ఎవరి మీద కష్టంగా ఉంటుందో, ఇవన్నీ కూడా ఆ గుప్త పటంలో ఇంకా మరణించే కొన్ని నిమిషాల ముందు కనిపిస్తూ ఉంటుందనమాట. అందుకే మరణించేవారు గుడ్లు తేలవేసి చూస్తూ ఉంటారనేసి ఆ గురువుగారు చెప్తూ ఉంటారు. ఈ విధంగా మన కర్మానుసారము అక్కడ ఏ చిత్రపటం దగ్గర ఆగిపోయి ఉంటుందో మరు జన్మలో అదే జన్మ వస్తుందనేసి చెప్తూ ఉంటారు. ఉదాహరణగా జడభరతుడు ఆయన మంచి తపస్సు చేసుకుంటూ కూడా జింక జన్మని ఎలా పొందారు అనేసి కూడా ఒక ఉదాహరణగా అక్కడ చెప్తూ ఉంటారు. అందుకే భగవంతులు వారు భగవద్గీతలో మరణించేటప్పుడు ప్రాణాలన్నింటినీ కూడా ఆ యొక్క భ్రూమధ్య స్థానంలో కేంద్రీకరించి పవిత్రమైన ఓంకారాన్ని జపిస్తూ ఎవరైతే ప్రాణాన్ని విడుస్తారో వారికి పునర్జన్మ ఉండదు అన్నారనమాట. ఎందుకు ఈ విధంగా చెప్పారంటే ఈ ప్రాణం పోయేటప్పుడు మనం చెప్పుకున్నాం 9 రంధ్రాల్లో 9 రకాల నాడులు ఉంటాయనేసి. ఈ విధంగా ఏ నాడులలో ప్రాణాన్ని పంపించాలి అనేది ఉదాన వాయువు చేస్తుందని చెప్పుకున్నాం. ఇదంతా ఎలా జరుగుతుందంటే మనము చేసుకున్న పుణ్య పాప కర్మలను అనుసరించి ఉదాన వాయువు అలా డిసైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆపానము గుండా ప్రాణం పోయిందనుకోండి, నీచమైన జన్మలు వస్తూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క దాంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటాయన్నమాట. అలాగే ముక్కుకి ఉండే 2 రంధ్రాల్లో మనం ఒక ఇడానాడి చంద్రనాడి గాను, రెండవది సూర్యనాడి పింగళ నాడి గాను చెప్పుకున్నాము. ఇడానాడి గుండా పోతే ఆ చంద్రలోకానికి పితృలోకానికి వెళ్ళి మళ్ళీ పుడతామని చెప్పుకున్నాము. సూర్యనాడి ద్వారా పోతే సూర్యలోకము ద్వారా మనము పోయి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారి ద్వారా జ్ఞానాన్ని పొంది మోక్షానికి పోతామని చెప్పుకున్నాము. ఇలా కాకుండా ఇడా పింగళ నాడుల మధ్య సుషుమ్న గుండా ప్రాణం పోయిందనుకోండి, యోగులు ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఆ విధంగా పోతే ఇంక అప్పటికప్పుడు జీవన్ముక్తి అనమాట. ఇంక పుట్టడం అంటూ జరగదు. ఈ విధంగా దేహ ప్రాప్తి, దేహ పతనము, దేహాంతర ప్రాప్తి ఈ విధంగా జరుగుతుంటాయని గుర్తుపెట్టుకోవాలనమాట. కాబట్టి భగవంతుల వారు ఏమంటున్నారంటే, బాబు పోయేది నీ దేహమే, లోపల ఆత్మ శాశ్వతం, ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు అనేసి చక్కగా చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తూ ఉంటుంది. జీర్ణమైన వస్త్రములు అంటే బాగా వయసు అయిపోయిన తర్వాత చనిపోతూ ఉంటామేమో అనుకుంటాము. కానీ కొంతమంది చిన్న పిల్లలు కూడా వయసులో ఉండే వాళ్ళు కూడా మరణిస్తూ ఉంటారు కదా! కాబట్టి ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే జీర్ణమైన కర్మ అంటే మనము ఈ యొక్క జీవితాన్ని తీసుకొని పుట్టే ముందే మనం ఒక డిజైన్ వేసుకొని వస్తాము. మనకు ప్రారబ్ధం అనేది ఉంటుంది. గత జన్మలలో చేసిన పుణ్య పాపములన్నిటిని కూడా సంచితము అంటారు. ఈ సంచితంలో ఉంటుందన్నమాట. అందులో కొంత భాగాన్ని తీసుకొని ఒక డిజైన్ వేసుకొని ఈ జన్మ నేను ఇన్ని సంవత్సరాలు బతుకుతాను, ఈ కర్మలు చేయాల్సి వస్తుందనేసి మనం డిజైన్ చేసుకొని వస్తాం కాబట్టి ఆ ప్రారబ్ధ కర్మ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ దేహం ఉంటుంది. అది జీర్ణం ఎప్పుడైతే అయిపోతూ ఉంటుందో అంటే మనం డిజైన్ చేసుకున్న సమయం ఎప్పుడైతే అయిపోతూ ఉంటుందో అప్పుడు మరణం అనేది సంభవిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే జీర్ణమైన శరీరం అంటే ముసలి శరీరం అని కాదు. మనం ఎంతవరకు డిజైన్ చేసుకొని వచ్చామో అంతవరకు అని గుర్తుపెట్టుకోవాలి. యోగులు ఏం చేస్తారంటే ఈ యొక్క శరీరం యొక్క ఆయుష్ను కూడా పెంచుకుంటారనమాట. ఎందుకు పెంచుకుంటారు అంటే వారు ఇంకా అనేక మోక్షానికి పోవడానికి జీవితాన్ని పెంచుకుంటూ ఉంటారు. వారి ఉద్దేశ్యం ఏందంటే మరలా పుట్టాలి, మరలా తల్లి గర్భంలో 12 సంవత్సరాలు బాల్యావస్థను అనుభవించాలి, మరలా మొదటి నుంచి సాధన చేయాలి అనేసి వీరు శ్వాసను తగ్గించుకుంటారు. రోజుకి 21,600 శ్వాసలు ఉంటాయి. మనము రోజు పీల్చుకునే శ్వాసలు మహర్షులు వీటిని తగ్గించుకొని ఏం చేస్తారంటే శ్వాస అతీతంగా ఉంటారు. అంటే మనం ఇంతకు ముందు ఏం చెప్పుకున్నామంటే చంద్రనాడి, సూర్యనాడి చెప్పుకున్నాము. ఎడమ పక్క చంద్రనాడి, కుడి పక్క సూర్యనాడి. వీటి ద్వారా మనకు ఆయుష్ లెక్కించబడుతూ ఉంటుందని చెప్పాము. యోగులు ఈ చంద్రనాడిని, సూర్యనాడిని స్టాప్ చేస్తారు కాబట్టి ఇందులో శ్వాసని అంటే కాలాతీత స్థితిలోకి వెళ్తారు కాబట్టి వారు మృత్యువును కూడా జయించేంత స్థితికి వెళ్తారనమాట. అంటే వారు ఎప్పుడు నచ్చితే అప్పుడు దేహాన్ని వారు వదిలేయచ్చు అనమాట, మోక్షానికి పోవచ్చు. వారి చేతిలో ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని చక్కగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే హిమాలయాలలో ఒక యోగి ఉంటారు. భరత్ బాబా గారు అనేసి ఒకరున్నారు. ఈయన జీవిత చరిత్ర విచిత్రంగా ఉంటుంది. ఆయన 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ దేహాన్ని వదిలేయరనమాట. దేహాన్ని ఎలా వదిలేస్తారంటే ఎవరైనా ఒక యువకుడు చనిపోయి కొట్టుకొని వచ్చాడనుకోండి హిమాలయాల్లో ఎక్కడో దొరికాడనుకోండి, ఆ దేహంలోకి ఈయన దూరిపోతాడు. ఆ దేహం మళ్ళా ఒక 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే పరకాయ ప్రవేశం శంకర భగవత్పాదులు వారు చేశారు కదా! మళ్ళా ఇంకొక 100 సంవత్సరాలైతే ఇంకొక దేహంలోకి పోతూ ఉంటారు. ఇప్పటికి ఆయన 4 దేహాలను ధరించి 5వ దేహంలో ఉన్నారనమాట.
ఒక శిష్యుడు అడిగినప్పుడు, గురువుగారు ఎందుకు మీరు కొత్త శరీరాన్ని ధరించవచ్చు కదా! అంటే, నాయనా ఇప్పుడు కొత్త శరీరాన్ని ధరించినప్పుడు మరలా ఎక్కడికి పోవాలి? తల్లి గర్భంలో ఉండాలి. తర్వాత జన్మ ఎన్ని సంవత్సరములకు వస్తుందో తెలీదు. తల్లి గర్భంలో 9 మాసాలు ఉండాలి. బాల్య చేష్టలు ఉంటాయి. మళ్ళా యవ్వనం ఉంటుంది. నేను అదే సాధన చేస్తాను. కానీ చాలా సమయం వృధా అవుతుంది కదా! ఎందుకు ఈ సమయాన్ని వృధా చేయాలి? నేను కొత్త దేహాన్ని ధరించినప్పుడు నా యొక్క స్మృతి నాకు ఉంటుంది. అదే సాధనను నేను అక్కడి నుంచి కంటిన్యూ చేయవచ్చు. కాబట్టి ఎందుకు నా యొక్క జీవితాన్ని వేస్ట్ చేసుకోవాలని వారు రకరకాల శరీరాలను మారుస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా అద్భుతాలు గూడా మనకు సృష్టిలో జరుగుతూ ఉంటాయి. మహనీయులు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? శరీరములు మాత్రమే మారుతూ ఉంటాయి. లోపల ఆత్మ మాత్రమే మారదు. దీని ద్వారా భగవంతులు వారు అర్జునులు వారికి ఏం చెప్తున్నారంటే, "ఓ అర్జునా! నువ్వు నీ ఎదురుగా ఉండే రాజులు కానీ, భీష్మద్రోణులు కానీ చనిపోతున్నారు అనుకుంటున్నావు కదా! పోయేది వారి దేహంలో మాత్రమే. వారు ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని ఉంటే, ఈ దేహ పతనానంతరం మోక్షానికి పోతారు. కాబట్టి నువ్వు దుఃఖించాల్సిన అవసరమే లేదు. ఒకవేళ వారికి ఆత్మజ్ఞానం కలగలేదనుకో, ఆత్మజ్ఞానం కలిగేంత వరకు కూడా మరలా పుడుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా చూసినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేహపరంగా చూసినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. లేదా ఆత్మపరంగా చూసినా కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు" అనేసి చెప్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన శ్లోకము. "వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి." శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్య యోగము శ్లోకము 23. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. ఈ ఆత్మను అగ్ని దహింపజాలదు. ఈ ఆత్మను నీరు తడపజాలదు. ఇంకా ఈ ఆత్మను గాలి కూడా ఎండిపోవునట్లు చేయజాలదు. శ్రీ గురుభ్యో నమః. 23వ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలించినట్లయితే, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుతః. ఇక్కడ ఆత్మని ఎటువంటి అగ్ని కాల్చలేదు, జలము తడుపలేదు, ఆత్మని గాలి ఎండిపోవునట్లు చేయలేదు, ఆత్మ శాశ్వతము అని భగవంతుల వారు చెప్తూ ఉన్నారు. ఈ విషయం చక్కగా అర్థం కావాలంటే పంచభూతాల గురించి మనకు అవగాహన కలిగి ఉండాలి. పంచభూతములు అంటే ఏవి? 2 రకములుగా ఉంటాయి. సూక్ష్మభూతములు, కంటికి కనిపించని పంచభూతములు, స్థూల భూతములు, కంటికి కనిపించే పంచభూతములు. అంటే 2 రకాలుగా ఉంటాయి పంచభూతాలు, సూక్ష్మంగాను స్థూలంగాను. సూక్ష్మంగా ఉండేవి మన సూక్ష్మ శరీరంగా, స్థూలంగా ఉండేవి స్థూల శరీరంగా మారిందనమాట. సూక్ష్మంగా ఏవి ఉంటాయి, స్థూలంగా ఏవి ఉంటాయంటే పేర్లేమో అవే ఉంటాయన్నమాట. ఆకాశము, అందులో నుంచి వాయువు, అందులో నుంచి అగ్ని, అందులో నుంచి జలము, అందులో నుంచి భూమి. ఈ విధంగా పంచతత్వములతో ఉంటుందన్నమాట. సూక్ష్మంగా ఉంటుంది, స్థూలంగాను ఉంటుందన్నమాట. అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే కొంచెం ముందుకు వెళితే ఈ స్థూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే సూక్ష్మ పంచభూతాలలో నుంచి వచ్చింది. సరే, ఈ సూక్ష్మ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే త్రిగుణములలో నుంచి వచ్చాయి. ఈ త్రిగుణములను ఏమంటారంటే సత్వ రజ స్తమో గుణములు అంటారు. వీటిల్ని ప్రకృతి అంటారు, లేదా మాయ అంటారు, అవిద్య అని చెప్తారు. దీనికన్నా కొంచెం పైకి పోతే అక్కడ శుద్ధమైన మాయ ఉంటుంది, కేవలం సత్వగుణం మాత్రమే. ఇంకొంచెం పైకి వెళితే ఆ పరబ్రహ్మకు మనం ఒక పేరు పెట్టుకున్నాము, మనం కాదు శాస్త్రాలలో, ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపుడని. ఆ యొక్క చైతన్యంలో నుంచి మాయ అనేది మనకు వచ్చిందని మనం పలుమార్లు చెప్పుకొని ఉన్నాము. అంటే మనం పురుష సూక్తం ఒక్కసారి పరిశీలిస్తే, పాదోశ్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం దివి అని ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాము. అంటే ఇదంతా కూడా పరబ్రహ్మం వారిని 4 భాగములుగా అనుకుంటే, 3 భాగములు ఎవరైతే ఉన్నారో పరబ్రహ్మ అసలు సృష్టిగా పరిణమించలేదు. అందులో ఒక భాగం మాత్రమే సృష్టిగా పరిణమించింది. ఆ ఒక భాగం కూడా ఏంటంటే ఆ చైతన్య స్వరూపము నుంచి మాయగా వచ్చి మాయ 3 గుణములుగా మారి
సూక్ష్మభూతములుగా మారి స్థూల భూతములుగా ఈ యొక్క సృష్టి చరాచర జగత్తు మొత్తము కూడా ఉద్భవిస్తూ ఉందన్నమాట. అంటే ఇదంతా కూడా ప్రకృతే అనమాట. ఇదంతా కూడా మాయాతత్వమే అనమాట. ఇప్పుడు ఈ యొక్క శరీరం ఎలా తయారైందంటే పంచభూతాలు, స్థూల భూతాలతో తయారైంది. కాబట్టి స్థూల భూతాలతో తయారైన ఈ శరీరాన్ని ఈ యొక్క స్థూల ప్రకృతిలో ఉండే వాటితో నాశనం చేయొచ్చు. ఉదాహరణగా భూమి తత్వంతో తయారైంది కదా! అనేక శస్త్రాలు తయారయ్యాయన్నమాట. కత్తి లేదా గొడ్డలి ఇంకేదైనా అనుకోండి. ఇవన్నీ కూడా భూతత్వంతో తయారయ్యాయి కదా! అంటే భూతత్వంతో తయారైన వాటిల్ని ఈ యొక్క పంచభూతాలతో శరీరాన్ని నాశనం చేయొచ్చు. అగ్నితో నాశనం చేయొచ్చు. నీళ్లతో నాశనం చేయొచ్చు. గాలి లేకపోతే కూడా నాశనం చేయొచ్చు. అంటే ఈ యొక్క పంచభూతాలతో తయారైన శరీరాన్ని పంచభూతాలు నాశనం చేస్తాయి. కానీ ఆత్మ పంచభూతాలతో తయారైంది కాదు కదా! వీటికన్నిటి అతీతమైంది కదా! అతీతమైనది కాబట్టి పంచభూతాలు ఆత్మని ఏమీ చేయలేవు అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అంటే వీటన్నిటికీ అతీతమైన స్థితిలో ఆత్మ ఉంది కాబట్టి ఆత్మకు వీటికి సంబంధం లేదు. ప్రకృతిలో జరిగే మార్పులే ఈ సృష్టి అంతా కూడా. పాపం ఆ పరబ్రహ్మ గారికి అసలు ఏమీ తెలీదు. ఆయన అవతారాలు కూడా తాల్చరు. అనేక కోట్ల కల్పాలు, మనువులు, అనేక చతుర్ముఖ బ్రహ్మలు, విష్ణువులు, ఈశ్వరులు, జగన్మాత అంతా పోయినా కూడా పాపం ఆ పరబ్రహ్మ గారికి ఏం సంబంధం లేదు. ఆయన అక్కడే ఉంటాడనమాట. ఇదంతా కూడా ప్రకృతిలో వచ్చి పోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రకృతిలో వచ్చి శరీరాలు పోతూ ఉంటాయి కానీ ఆత్మతత్వం పోదు అని గమనించుకోవాలి. కాబట్టి దేహాన్ని ఏవి నాశనం చేస్తాయంటే ప్రకృతిలో ఉండే అస్త్ర శస్త్రాలే నాశనం చేయగలవు. ఈ దేహము అగ్నిలో వేసామనుకోండి కాలిపోతుంది. నీళ్లలో వేసామనుకోండి చేపలు తినేస్తాయి. లేదా మట్టిలో పూడ్చిపెడితే పురుగులు తినేస్తాయి. అంటే ఈ విధంగా దేహం ఎప్పుడో ఒకసారి పతనం అయిపోవాల్సిందే అనమాట. ప్రకృతి తత్వంలో కలిసిపోవాలి. పంచభూతాలతో ఏదైతే తయారైందో ఈ దేహము తిరిగి పంచభూతాలలోనే కలిసిపోతూ ఉంటుంది. ఆత్మగానే ఉండిపోతుంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారా ఇక్కడ భగవంతులు వారు ఏం చెప్పాలనుకున్నారంటే, ఓ అర్జున, ఇప్పుడు నీ దగ్గర భూతత్వానికి చెందిన ధనస్సు ఉంది. ఈ విధంగా బాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భూతత్వానికి చెందినటువంటివి అనమాట. అలాగే ఇంకా ఆయుధాలు ఉన్నాయి. అగ్నితత్వానికి చెందిన ఆయుధాలు, ఆగ్నేయాస్త్రము ఉంది కదా! నీటి తత్వానికి చెందిన వారుణాస్త్రము ఉంది కదా! ఈ విధంగా అనేక రకాల అస్త్ర శస్త్రాలు నీ దగ్గర ఉన్నాయి. కానీ నీ దగ్గర ఏవైతే అస్త్రాలు ఉన్నాయో అగ్ని అంటే అగ్ని అస్త్రము కానివ్వండి, వారుణాస్త్రము కానివ్వండి, ఇక ఏవైనా కానీ ఇవన్నీ కూడా భౌతికమైన శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలవు. కానీ ఆత్మతత్వాన్ని నాశనం చేయలేవు. కాబట్టి నీ అస్త్ర శస్త్రాలన్నీ కూడా వృధా అవుతాయి అని చెప్తూ ఉన్నారు భగవంతుల వారు. కాబట్టి నీ అస్త్రాలతో నువ్వేమనుకుంటున్నావంటే నేను నా గురువులను, తాతలను చంపుతున్నానని బాధపడుతున్నావు కదా! నీ అస్త్రాల వలన అసలు చంపడం లేదు. పోయేది దేహమే. ఆత్మ ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి నువ్వు చింతపడకుండా నీ స్వధర్మాన్ని చెయ్యి అనేసి భగవంతుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఈ శ్లోకాలని ప్రతి ఒక్క శ్లోకం కూడా చాలా చాలా అవసరమైనటువంటివి కాబట్టి వీటన్నిటిని మనం విడదీసి చదువుకోవాలి. స్థూల శరీరం అంటే ఏంటి జాగ్రత్తగా గమనించుకోవాలి. సూక్ష్మ శరీరం జాగ్రత్తగా గమనించుకోవాలి. కారణ శరీరం జాగ్రత్తగా గమనించుకోవాలి. పంచభూతాలంటే తెలియాలి. సూక్ష్మభూతాలు తెలియాలి. కాబట్టి ఇవన్నీ నాలెడ్జ్ మనకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. కాబట్టి ఇవన్నీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు దేహం అశాశ్వతము, ఆత్మని పట్టుకోవాలని పలు సందర్భాల్లో చెప్పుకుంటూ ఉన్నాము. ఒక్కోసారి ఇది వేరే రకంగా ఆలోచనకు పోతూ ఉంటుంది. అంటే దేహం మీద ఏహ్య భావం కూడా కలుగుతూ ఉంటుంది. అలా అనుకోకూడదు. శీర్యతే ఇది శరీరః అన్నారు. అంటే జీర్ణమైపోతూ ఉంటుంది కాబట్టి శరీరం అంటారు. దహ్యతే ఇది దేహః అంటారు. దహించిపోతుంది కాబట్టి దేహం అని చెప్తారు. ఈ విధంగా అనుకోవాలి. కానీ శరీరం చాలా ముఖ్యమైనది. చాలా అవసరము. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఈ యొక్క పాయింట్‌ని అండర్‌లైన్ చేసుకోవాలి. శరీరం మాధ్యం ఖలు ధర్మ సాధనం. అంటే జ్ఞానాన్ని పొందాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా కూడా మొట్టమొదట శరీరం ఉండాలి. శరీరం ఉంటేనే మోక్షము. శరీరం లేకపోతే మోక్షం అనేది లేదనమాట. వేదాంతాల్లో భగవద్గీతలో చెప్తూ ఉంటారు. ఈ శరీరం అశాశ్వతం అని, క్షణభంగురం అనేసి ఈ విధంగా రకరకాలు చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉత్తర గీతలో మనకు దేవో దేవాలయః ప్రోక్తః జీవో దేవః సనాతనః త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెప్తూ ఉంటారు. ఈ దేహాన్ని దేవాలయంలో పూజిస్తుంటారు. అంటే దేవాలయంగా చెప్తూ ఉన్నారు. ఇందులో ఉండే జీవుడే దేవుడు అనేసి చక్కగా చెప్తూ ఉంటారు. అంటే ఈ దేహం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శుష్కించిపోకుండా చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఈ దేహంలో మనకు సప్త ధాతువులు ఉంటాయన్నమాట. చర్మం అని, రక్తం అని, మాంసం అని, మెదడని, ఎముకలు, గుజ్జు, శుక్లం ఇవన్నీ రకరకాలుగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ దేహాన్ని చక్కగా మనము
కాపాడుకుంటూ రావాలనేసి మనకు భగవద్గీతలో కూడా చక్కగా చెప్పబడింది గదా! యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అనేసి. అంటే ఈ శరీరం కూడా చాలా ఇంపార్టెంట్. శరీరం లేకపోతే ఇంక ఆత్మ సాధన ఎక్కడ ఉంటుందనమాట. ఇప్పుడు ఒక పుణ్యకార్యం చేయాలన్నా కూడా శరీరం ఉండాలి. ఒక దాన ధర్మాలు చేయాలన్నా శరీరం ఉండాలి. ఏం చేయాలన్నా శరీరం ఉండాలి. అందుకే ఈ శరీరము కలు మాధ్యమము ధర్మ సాధనం అనేసి మాటని మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవో దేవాలయ ప్రోక్తః, ఈ దేహం దేవాలయంతో సమానం అని పవిత్రంగా కూడా ఉంచుకోవాలి. కాబట్టి దేహం కూడా చాలా ముఖ్యం. దేహం పోతుంది సరే, కానీ మోక్షానికి పోవాలంటే దేహం లేకుండా ఇంకేం సాధన చేస్తాం. దేహం కూడా చాలా ముఖ్యం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దేహాన్ని చాలా పవిత్రంగా కూడా ఉంచుకోవాలి.